ఎంతసేపు అధికారంలో ఉన్న వాళ్ళ నడుమ పుల్లలు పెట్టాలి, ఇండ్లు గాలబెట్టి సలి కాగాలి అనుకునే ప్రతిపక్ష పోళ్లకు అస్సలు మింగుడు పడతలేదు తెలంగాణ మంత్రుల కలుపుకోలుతాను. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ మంత్రి మండలి ఒక్క తాటి మీద నడుస్తున్నది. అందులో మంత్రి శ్రీధర్ బాబు ఒక అడుగు ముందటనే ఉంటున్నాడు. బయటి దేశాలకు పోయి పెట్టుబడుల ఒప్పందాలు చేసుడంటే చిన్న ముచ్చటనా? అందరిని ఒప్పించి మెప్పించుడు ఉత్త కథ కాదు. మళ్ళా ఒక్కటి కాదు, రెండు కాదు, 1,78,000 కోట్ల అగ్రిమెంట్లు అయ్యేటానికి శ్రీధర్ బాబు బాగానే కష్టపడ్డాడు. ముఖ్యమంత్రి సార్కు ముఖ్యమైన మనిషిగా తోడైతున్నాడు. ఇక విలేకరులకు సమాధానం చెప్పుట్లా తొనుకకుంటా జవాబులు చెప్తున్నాడు. మునుపటి సీఎం తీరుగా విలేకరులను బెదిరించుడు అదో ప్రశ్న నావా అనుకుంటా శాంతంగా అడిగిన దానికి చెప్తున్నాడు. ఇక అసెంబ్లీలో ముచ్చటనైతే చెప్పనేవద్దు. సభను సక్రమంగా నడుపుడు, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చుడు, అందరినీ సముదాయించి సభ సౌకర్యంగా నడుచుట్ల శ్రీధర్ బాబు సార్దే పెద్ద చెయ్యి. అన్ని తీర్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు కుడి భుజం తీరుగా కూడి నడుస్తున్నాడు. ఇట్లా అంటే కడమ మంత్రులు ఉంటలేరా అని పుల్లలు పెట్టే ఉద్యోగాలు ఉంటారు కావచ్చు, కానీ మంత్రులంతా ఎవ్వల శాఖల వాళ్ళు ముఖ్యమంత్రి సార్తో జోడెట్ల తీరుగా జతగూడి నడుస్తున్నారు. జనం పట్టుబట్టి మనల్ని గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అనే తపనతోని పని చేస్తున్నారు. ముందు ఇట్లనే ఒకరికొకరు జతగూడి తెలంగాణను తెల్లగా చేసేటందుకు రువ్వడు వేయించి పని చేయాలని కోరుకుందాం. ఏమంటారు?